నమస్తే అండి. ఈరోజైతే మనం టేస్టీ అయిన ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ పులుసు అండి. ఇలా ఒకసారి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే మనం గుత్తి వంకాయలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చూసారా, ఉప్పుడు పల్లీలు అండి, వేరుశనగ గుళ్ళు. ఇదైతే డ్రైగానే వేపుకోవాలి, బాగా వేగాలండి. నువ్వులు కూడా వేసుకుంటాం కదండి, నువ్వులు అయితే లాస్ట్లో వేసుకుందాం. పల్లీలు అయితే లేట్గా వేగుతాయి కదా, దాని గురించి అయితే ముందే వేసుకుందాం. వేగిన తర్వాత చూద్దామండి. చూడండి, వేరుశనగ గుళ్ళు అయితే బాగా వేగాయి కదండి. చూడండి, ఇలా వేగింది కదా. ఇప్పుడైతే ఇందులో నువ్వులు వేసుకుందాం మనం. తెల్ల నువ్వులేనండి, చూసారా ఏంటండి, ఒక చిన్న గుంట గట్టి ఉంటుంది కదా, దాంతో వేసుకోవాలి. గట్టితోటి కొద్దిగా అండి, అలా చెట్లు పోతున్నాయో ఊరికి ఎగిపోతాయండి ఈ నువ్వులు అన్నవి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకుంటే. ఇవి అయితే ఎగిపోయాయండి, చూసారా, చిప్పటి కట్టేసుకున్న స్టవ్ అయితే. ఇవి అయితే బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత చూద్దాం. నువ్వులు పల్లీలు చల్లారిపోయినాయండి, వేసేసుకుందాం జార్లోకి. అయితే ముందు పౌడర్ చేసుకుందామండి. చూడండి, పౌడర్ చేసేసుకున్నాం కదా. ఇందులోకి పసుపు అండి, కూరలోకి సరిపడినంత ఉప్పు అండి. తర్వాత మడ్డి వేసుకుందాం, మనం పులుసు వేసుకున్నప్పుడు వేసుకుందాం. ఇప్పుడైతే కొద్దిగా వేసుకున్నాం. అలాగే ఇందులోకి ఉల్లిపాయ చూడండి 4 అండి, ఇవి కూడా వేసుకుందాం ఇందులోకి. పచ్చిశనగపప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే వంకాయ పులుసు, ఎలాగైనా వంకాయ పులుసు చాలా టేస్ట్ అండి. ఇప్పుడైతే ఇందులో మసాలా వేసుకుందామండి మనం. మీ ఇష్టం, మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అని వేసుకోవచ్చు. చూడండి, 1 చెంచా అండి, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకొని వస్తానండి. చూడండి, మెత్తని పేస్ట్ కింద చేసుకున్నాను. ఇందులో నేను కారం వేసుకోలేదండి, ఇది వేగేటప్పుడు వేసుకుందాం. ఇప్పుడైతే ఈ పేస్ట్ని వంకాయల్లో పెట్టుకుందాం మనం. చూడండి, తెల్ల వంకాయలండి, చిన్నవి ఇలా తెచ్చుకోవాలి మనం. ఈ సైజులో తెచ్చుకుంటే బాగుంటాయండి. ఇవైతే లేవు అన్నీ, అందుకని కొద్దిగా పెద్ద సైజు ఇవన్నీ తీసుకొని కొద్ది లోపల పురుగు ఉంటే తీసేసుకోవాలండి. చూసుకొని కొద్దిగా లావుగా ఉంటే ఇలాగా 3 భాగాల కిందలాగా కోసుకుంటే తొందరగా ఉడికిపోతాయండి మెత్తగాని. చూసారు కదా, ఇలా కోసుకోవాలండి. ఇవి తొడిముంది కదా, ఇది తీసేసుకోవాలండి. తీసుకొని ఎంతవరకు కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలా నూరుకున్నాం కదా, అవి పెట్టుకుందామండి. ఇలాగా వంకాయలోకి పేస్ట్ తీసుకొని కొద్దిగా అలా పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకుంటే ఉప్పు పసుపు బాగా పడతాయండి వంకాయలకి, రుచి అన్నది వస్తుంది. ఇలాగా ఈ మన ఉల్లిపాయ కూడా వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, కొద్దిగా పలసగానే ఉంటుందండి. ఇలాగన్నీ ఇలా పెట్టేసుకుందాం వంకాయలన్నీ. చూసారా, వంకాయల మసాలా అంతా పెట్టేశానండి. ఇప్పుడైతే బాండీ పెట్టుకుందాం. చూడండి, బాండీ పెట్టాను, నూనె వేసుకుందాం. పులుసు కదండి, కొద్దిగా నూనె అయితే ఎక్కువే పడుతుంది. చూడండి, నూనె అయితే వేడైంది కదండి. అయితే ఒక్కొక్క వంకాయ ఇలా పేస్ట్ చేసుకుందాం మనం. తెల్ల వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి మనకి గుత్తి వంకాయ పులుసుకి. ఇలా పెట్టేసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇది సిమ్లో పెట్టుకోవాలండి, పెట్టుకుంటేనే బాగా మగ్గుతాయి వంకాయలు అన్నవి.
మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూసారా కొద్దిగా మగ్గాయి కదా, ఇలా తిప్పుకుందామండి. ఇవి ఇలా కలుపుకుంటే సరిపోద్ది. మనం ఊరికే మగ్గిపోతే చాలా లేతగా ఉన్నాయి కదా వంకాయలు. ఇలాగా ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి, ఈ మసాలా వేసుకుందాం. మసాలా పేస్ట్ అంతాని చూడండి, పేస్ట్ వేసుకున్నాం కదా. ఇదైతే కారం వేసుకుందామండి. కారం అయితే కొద్దిగా ఎక్కువే పడుతుందండి, పులుసు వేసుకుంటాం కదా మనం. నేనైతే 4.5 చెంచాలు వేసానండి. పచ్చిమిరపకాయలు వేసుకుంటాను కదా, దాని నుంచి నేను ఇంత వేసుకున్నాను. మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోండి, పులుసులోకి చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు కారం పులుపు కరెక్ట్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూస్తారు కదా, అలాగా బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడుకుందామండి. బాగా మగ్గేలాగా వంకాయలు ఇలా కలిపేసుకుందాం. అయితే మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. చూడండి, ఇలా దగ్గరకంతా వండేసుకొని ఇందులో పులుసు వేసుకుందామండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని పులుసు తీసుకున్నాను. ఇదైతే తీసుకొని వేసుకుందామండి. పులుసు బాగా కలిపేసుకుందాం. ఇందులోకి మనం పచ్చిమిరపకాయలు అండి, ఒక 7 పచ్చిమిరపకాయలు కొద్దిగా లేతగానే ఉన్నాయండి. ఇదైతే కొద్దిగా ఉడకాలండి పులుసులోకి. నీళ్ళు వేసుకుందామండి. ఒక గ్లాస్ వేసుకున్నాను నీళ్ళు అయితే. సరే, అయితే బాగా కలిపేసుకుందాం. కొద్దిగా ఉప్పు తక్కువైందండి, వేసుకుందాం ఇందులోకి. చూడండి, ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాను కదా, పెద్ద మంట పెట్టుకుని వండుకుందాం దగ్గర గంటని. చూడండి, దగ్గర గంట ఉడికింది కదా, ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం. నూనె తేలుతుంది లైట్గాని. చూడండి, ఇలా నూనె తేలే వరకు ఇలా 2-3 నిమిషాలు అలా పెట్టుకుంటే బాగా నూనె తేలి టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత బాగా ఉడికినాయి వంకాయలు, మెత్తగా ఉడికినాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వండుకుంటే ఒకసారి మీరుని తెల్ల వంకాయలతోటి. ఇంతేనండి, ఉత్తి వంకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.